హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పచ్చి కొబ్బరి కారం అండి. ఇది రైస్లోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, దోశ మీద వేసుకోవడానికి కానీ, ఇడ్లీ మీద వేసుకోవడానికి కానీ అన్నిటికీ అదిరిపోతుందండి టేస్ట్. ఇది కొబ్బరి చిప్పలు మనకి ఎక్కువగా ఇంట్లో ఉంటాయి కదండి, దాంతో పచ్చి కొబ్బరితో మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అందులో ఎక్కువ రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మరి ప్రాసెస్ ఎలా చేయాలి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ ప్రాసెస్ వచ్చేసరికి ఒక ఫుల్ కొబ్బరి చిప్ప తీసుకున్నామండి. అవి నీట్గా పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్కి తీసేసుకున్నాం. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం పొడిగా ఉన్నా ఏం పర్లేదండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఉంటే సరిపోతుంది. కొబ్బరి అనేది చూడండి, కొబ్బరి అనేది మిక్సీ పట్టేసుకున్నాం కదా, మనకు కొబ్బరి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బాండీ పెట్టుకుంటున్నామండి. బాండీ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి. అది కూడా తాలింపులు ఉన్నాయి కదా, ఆ తాలింపులకి వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నామండి. మనకి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. తాలింపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం కానీ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పొడి అనేది మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని తేమ లేకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ కొబ్బరిలో ఉన్న వాటర్ నీరు ఉంటుంది కదండి, ఆ నీరు పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మళ్ళీ కొబ్బరి కదా, మాడుతుంది. ఆ నీరు పోయే వరకు బాగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మిక్సీ తీసుకొని ఇక్కడ ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి ఆ మిక్సీకి వేసుకోవాలండి. జీలకర్ర వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా వద్దు, కచ్చాపిచ్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మీకు మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు. చూడండి, కచ్చాబెచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం కదా వెల్లుల్లి, జీలకర్ర. ఇప్పుడు దీన్ని కూడా మనము వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి, వేయించుతున్న కొబ్బరి, ఆ కొబ్బరిలో కూడా ఇది వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. నీరు పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము. సిమ్లో పెట్టుకొని 5 to 10 minutes పడుతుందండి ఆ నీరు పోయేసరికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరితో ఒక్కసారి చేసి చూడండి. స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు. ఎలా కొబ్బరి చిప్పలు చాలానే ఉంటాయి కదా మన ఇంట్లో, ఒక్కసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కమ్మగా అన్నంలోకి 5-10 నిమిషాల తర్వాత నీట్గా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు నీట్గా పొడిగా వచ్చేసింది కొబ్బరి అనేది. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాము. నీట్గా డ్రై అయిపోయాక యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ కారం ఆ కొబ్బరికి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 minutes, ఎక్కువసేపు పట్టదండి. 2 minutes వరకు బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బాండీలో చల్లారే వరకు బాండీలోనే ఉంచుకోవాలి. బాండీ హీట్కి ఇంకా పొడిగా వచ్చేసిందండి. చూడండి, ఎంత పొడిగా, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇది చల్లారాక గాజు గ్లాసులో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకుంటుందండి, నిల్వ చేసుకోవచ్చు. దోశ మీద వేసుకోవడానికి కానీ, ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. అంతే అండి, మనకి పచ్చి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే అండి, థ్యాంక్ యూ.